Bars. Hello students, welcome to arithmetic classes. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈరోజు మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాం. క్లాసు 7 ఇది. సో ఇంతవరకు మనము ఫార్ములాస్ మీద డిస్కస్ చేసినాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టీ బై ఎస్. ఈ మూల సూత్రాల మీద చేసినాం. దాని తర్వాత గొలుసు సూత్రం, చైన్ రూల్ మీద డిస్కస్ చేసినాం. వీటి తర్వాత నెక్స్ట్ సగటు వేగము, సాపేక్ష వేగము, మళ్ళీ సగటు వేగాన్ని ఉపయోగించి దూరాన్ని లెక్కించడం. సగటు వేగంలో విభిన్నమైనటువంటి పద్ధతులు మనం చేసినాం. దాని తర్వాత సాపేక్ష వేగము, సాపేక్ష వేగం లెక్కలు కూడా మనము చేసినాం. ఈ సాపేక్ష వేగం తర్వాత మళ్ళీ ఇవన్నీ తర్వాత మనకు అసలు కాన్సెప్ట్స్ మీద మనం లెక్కలు చేసినాం. ఎస్ ప్రపోర్షనల్ డి అనేటువంటి ఒక కాన్సెప్టు. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇది ఒరిజినల్ సూత్రం మనకు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దీంట్లో కాలము స్థిరంగా ఉన్నప్పుడు వేగము దూరము అనులోమానుపాతంలో ఉంటాయి. ఎప్పుడు అంటే కాలము స్థిరంగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఎస్ ప్రపోర్షనల్ 1/t, వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. ఎప్పుడంటే ఇది దూరము స్థిరంగా ఉన్నప్పుడు. దాని తర్వాత డి ప్రపోర్షనల్ టీ, డి ప్రపోర్షనల్ డీకి టీకి సంబంధం, దూరానికి కాలానికి సంబంధం ఏంటంటే అనులోమానుపాతం. ఇది ఎప్పుడు అంటే వేగం స్థిరంగా ఉన్నప్పుడు. కాలము స్థిరంగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే అంత ఎక్కువ వేగంతో పోతావు, ఎంత తక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎంత ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే అంత ఎక్కువ దూరం పోతాం, ఎంత తక్కువ వేగంతో ప్రయాణిస్తే అంత తక్కువ దూరం పోతాం. దూరము స్థిరంగా ఉన్నప్పుడు వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే తక్కువ కాలంలో చేరుకుంటావు, తక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ కాలంలో చేరుకుంటావు. వేగము స్థిరంగా ఉన్నప్పుడు దూరము కాలము అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే ఒక నిర్ణీత వేగంతో నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ కాలం పడుతుంది, తక్కువ వేగంతో ప్రయాణిస్తే తక్కువ కాలం పడుతుంది. ఇది పద్ధతులు అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. మనకు సూత్రాల మీద లెక్కలు ఎంత ఇంపార్టెంటో కాన్సెప్ట్స్ మీద కూడా అంతే ఇంపార్టెంట్. ముందుగా మనం ఎస్ ప్రపోర్షనల్ డి అనేటువంటి ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్, దీని మీద డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి, ఎస్ ప్రపోర్షనల్ డి అనేది. సో చూద్దాం. క్వశ్చన్ చూడండి. దీంట్లో కొంచెం క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి, ఖచ్చితంగా రాసుకోవాలి, ఓపికగా రాసుకోవాలి, అప్పుడే లెక్క అర్థమవుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, ఏ అనే బస్సు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 80 km/h వేగంతో బయలుదేరింది. రైట్, బయలుదేరింది. అదే సమయానికి బి అనే బస్సు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు 100 km/h వేగంతో బయలుదేరింది. 100 km/h వేగంతో బయలుదేరింది. ఓకే, 100 km/h వేగంతో బయలుదేరింది. ఏ బస్సు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరితే బి బస్సు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. సో 100 km/h వేగంతో అదే సమయానికి రెండు ఒకేసారి బయలుదేరాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే కాలం ఇక్కడ స్థిరంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. మార్గ మధ్యలో అవి రెండు కలుసుకునే సమయానికి మార్గ మధ్యలో అవి రెండు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి బస్సు 200 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణించినది. ఏ కన్నా బి బస్సు 200 ఎక్కువ, అండర్లైన్ చేసుకోండి, ఎక్కువ దూరాన్ని 200 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణించినది. అయినా హైదరాబాద్ మరియు ఢిల్లీల మధ్య దూరం ఎంత? హైదరాబాద్ మరియు ఢిల్లీల మధ్య దూరం ఎంత?
మధ్య దూరం ఎంత? ఇది ప్రశ్న. హైదరాబాద్ మరియు ఢిల్లీలో మధ్య దూరం ఎంత? సింపుల్గా ఇది కాన్సెప్ట్. సో ఏ అనే బస్సు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 80 km/h వేగంతో బయలుదేరింది. అదే సమయానికి బి అనే బస్సు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి 100 km/h వేగంతో బయలుదేరింది. మార్గ మధ్యలో అవి రెండు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి బస్సు 200 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణించినది. అయినా హైదరాబాదు ఢిల్లీల మధ్య దూరం ఎంత? దీంట్లో మళ్ళీ రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడు, అవన్నీ మనం చేద్దాం. హైదరాబాద్ మరియు ఢిల్లీల మధ్య దూరం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు మనకు, రైట్. సో మనకు ఒకటే చిన్న విషయం ఏంటంటే రెండు బస్సులు ఇక్కడ ఒకటి హైదరాబాద్ నుంచి బయలుదేరితే రెండోది ఏంది, చాలా సింపుల్గా చేస్తాం. ఇది హైదరాబాద్ నుంచి ఒకటి బయలుదేరింది, ఢిల్లీ నుంచి ఒకటి బయలుదేరింది. ఇది 80 km/h వేగంతో ప్రయాణిస్తే బి అనే బస్సు 100 km/h వేగంతో బయలుదేరింది. దేని యొక్క వేగము ఎక్కువ అంటే బస్సు బి యొక్క వేగం ఎక్కువగా ఉంది. బస్సు బి యొక్క వేగం ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రెండు ఒకేసారి బయలుదేరాయి, రెండు ఒకేసారి కలుసుకున్నాయి ఒక చోట మధ్యలో. ఎందుకంటే ఒకటి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, రెండోది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తున్నాయంటే ఎదురెదురు వస్తున్నాయి. ఎదురెదురుగా ఒకటేసారి బయలుదేరి ఏదో ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. మరి ఆ కలుసుకునే సమయానికి ఏ బస్సు ఎక్కువ దూరం ప్రయాణిస్తుందా, బి బస్సు ఎక్కువ దూరం ప్రయాణిస్తుందా ఒకసారి ఆలోచించండి. మనకి ఏది ఎక్కువగా ప్రయాణిస్తుంది, ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది అంటే యూజువల్గా మనకు తెలిసిందే బి బస్సు ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది. ఎందుకయ్యా బి బస్సు ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది అంటే ఏ బస్సు వేగము ప్రతి గంటకు 80 km అయితే బి బస్సు వేగము ప్రతి గంటకు 100 km. మరి బి బస్సు యొక్క వేగం ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది ఏదో ఒక పాయింట్ దగ్గర. ఇక్కడ కాలము సమానంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినాం, వేగము మరియు దూరము అనులోమానుపాతంలో ఉంటాయి అని చెప్పినాం. ఓకే, కాలము సమానంగా ఉన్నప్పుడు అంటే నేను వేగాల నిష్పత్తి అనుకుంటున్నా చూడండి. ఏబి వేగాల నిష్పత్తి, ఏ మరియు బి బస్సుల వేగాల నిష్పత్తి. ఏ బస్సు వేగం 80, బి బస్సు వేగం 100. సో క్యాన్సిల్ చేస్తే 24/25. ఏందయ్యా ఇది అంటే వేగాల నిష్పత్తి. ఏ కామ బి బస్సు వేగాల నిష్పత్తి 4:5. వేగాల నిష్పత్తి 4:5 అయితే మరి దూరాల నిష్పత్తి ఎంత అంటే 4:5. వేగాల నిష్పత్తి ఎంత ఉంటుందో దూరాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. ఎందుకయ్యా అంటే ముందే చెప్పిన ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వేగము మరియు దూరము రెండు అనులోమానుపాతంలో ఉంటాయి. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ దూరం పోతాము, తక్కువ వేగంతో ప్రయాణిస్తే తక్కువ దూరం పోతాం. ఏ 4 భాగాల వేగంతో పోతుంది కాబట్టి 4 భాగాల దూరాన్ని ప్రయాణిస్తుంది. బి 5 భాగాల వేగంతో వెళ్తుంది కాబట్టి 5 భాగాల దూరాన్ని ప్రయాణిస్తుంది. మరి ఖచ్చితంగా వేగాల నిష్పత్తి దూరాల నిష్పత్తి సమానం ఫిక్స్. దాని తర్వాత మరి ఇక్కడ ఈ 80 కిలోమీటర్లు మార్గ మధ్యలో అవి రెండు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి బస్సు 200 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణించింది. సో ఏది ఎక్కువ ప్రయాణించింది అంటే బి బస్సు ఎక్కువ ప్రయాణించింది. ఎక్కువ అంటే 200 కిలోమీటర్లు కాబట్టి ఒక భాగం. ఇక్కడ తేడా ఎక్కువ అన్నా తక్కువ అన్నా డిఫరెన్స్ తీసుకోవాలి. మరి బి బస్సు ఒక భాగం ఎక్కువ. ఏ బస్సు 4 భాగాల దూరాన్ని ప్రయాణిస్తే ఇది 4 ఇక్కడ కలుసుకున్నాయి అనుకుంటే ఇది 4 భాగాలు, ఇది ఎంత, ఇది 5 భాగాలు. కాబట్టి ఒక భాగము డిఫరెన్స్ ఉంది. ఈ ఒక భాగానికి 200 కిలోమీటర్లు అయితే మనందరికీ తెలిసిందే. ఒక భాగానికి 200 కిలోమీటర్లు అయితే మీకు ఏం కావాలంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మధ్య దూరం ఎంత, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మధ్య దూరం ఎంత అంటే ఇది 4 భాగాలు, అది 9 భాగాలు, మొత్తం 5 భాగాలు, మొత్తం ఎంత 9 భాగాలు. ఒక భాగానికి 200 కిలోమీటర్లు అయితే 9 భాగాలకు ఎంత. సో సింపుల్, ఇది 9/1 కావాల్సిన 9 భాగాల పైన రాయాలి, ఇచ్చింది కింద రాయాలి, ఇంటూ 200. 9×2 1800 కిలోమీటర్లు. ఇది ఏందమ్మా అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మధ్య దూరం ఎంత అంటే 1800 కిలోమీటర్లు. సో ఇది మామూలుగా దీనికి మనకు రకరకాల ఈ క్వశ్చన్స్కి, ఇలాంటి క్వశ్చన్స్కి మనకు సూత్రాలు పుస్తకంలో తీసుకుంటే సూత్రాలు ఉంటాయి. మనకి ఇక్కడ సూత్రాలతో ఏం అవసరం లేదు. జస్ట్ ఒకటే ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నాం. ఏదింది అది అంటే వేగాల నిష్పత్తి, వేగము దూరము అనులోమానుపాతంలో ఉంటాయి. ఎప్పుడయ్యా వేగము దూరము అనులోమానుపాతంలో ఉంటాయంటే కాలము స్థిరంగా ఉన్నప్పుడు. వేగాల నిష్పత్తియే దూరాల నిష్పత్తి అవుతుంది, దూరాల నిష్పత్తియే వేగాల నిష్పత్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రతి ఎగ్జామినేషన్లో, ఎస్ఐ ఎగ్జామినేషన్లో, మనకు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో, ప్రతి ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, గత 2 నోటిఫికేషన్లో ప్రతి ఎగ్జామినేషన్లో ఒక బిట్ అడుగుతున్నాడు. మామూలు కంటే కూడా ఇంకా డీప్గా వెళ్తున్నాడు. ఇక్కడ ఏమీ లేదు, మనం చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. సో ఇది ఒక భాగానికి 200 కిలోమీటర్లు అయితే 9 భాగాలకు ఎంత, ఒక పాయింట్. రెండో పాయింట్ ఇట్లా చూడండి, ఇదే ప్రశ్న ఇట్లా కూడా అడుగుతాడు. సో అవి ఆ రెండు బస్సులు హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి అని చెప్పి అడుగుతారు. ఆ రెండు బస్సులు హైదరాబాద్ నుంచి
మనకి ఏంటంటే మార్గ మధ్యలో రెండు బస్సులు కలుసుకునే సమయానికి ఏ బస్సు కన్నా బి బస్సు 200 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తే హైదరాబాదు ఢిల్లీల మధ్య దూరం ఎంత అన్నాడు. అట్లా కాకుండా ఆ హైదరాబాదును ఢిల్లీల మధ్య దూరం అడగకుండా ఆయన ఆ రెండు బస్సులు హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి అని చెప్పి అడుగుతాడు. అట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఒక లింక్ దొరికింది. ఏంది, ఒక భాగానికి 200 కిలోమీటర్లు, ఒక భాగానికి 200 కిలోమీటర్లు అయితే మనకు హైదరాబాదు ఇది ఢిల్లీ అనుకుంటే హైదరాబాదు నుంచి ఎన్ని భాగాలు తీసుకోవాలి, మనం 4 భాగాలు తీసుకోవాలి. కాబట్టి ఒక భాగానికి 200 అయితే 4 భాగాలకు ఎంత, 4/1 × 200, సో 4 2 800 కిలోమీటర్లు. ఏంది 800 కిలోమీటర్లు, రెండు బస్సులు హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి అంటే 800 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాయి. ఇది కాన్సెప్ట్. ఇంకో ప్రశ్న కూడా అడగవచ్చు. ఏంటా ప్రశ్న, ఆ రెండు బస్సులు ఢిల్లీ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి అంటాడు. ఆ రెండు బస్సులు ఢిల్లీ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి అంటే సేమ్ కాన్సెప్ట్. ఒక భాగానికి 200 కిలోమీటర్లు అయితే మరి 5 భాగాలకు ఎంత, 5 భాగాలకు ఎంత, సో 5/1 × 200, సో 5 2 10, 2 0, సో 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్స్. ఈ విధంగా మనకు ప్రశ్న 3 రకాలుగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మధ్య దూరం ఎంత అంటే 1800 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి రెండు బస్సులు ఎంత దూరంలో కలుసుకున్నాయి అంటే 800 కిలోమీటర్లు, మరి ఢిల్లీ నుంచే ఆ రెండు బస్సులు ఎంత దూరంలో కలుసుకున్నాయి అంటే 1000 కిలోమీటర్లు. 3 రకాల ప్రశ్న అడగవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కలుసుకునే సమయానికి రెండు బస్సులు ప్రయాణించేటువంటి దూరాల మధ్య భేదం ఇచ్చాడు. 200 కిలోమీటర్లు ఇచ్చి మనకేమడిగాడు, మొత్తం దూరం ఎంత అని అడిగాడు. లేదా మొత్తం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మధ్య దూరం ఇచ్చి మరి ఆ రెండు బస్సులు కలుసుకునే సమయానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మొదటి బస్సు కంటే రెండో బస్సు ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించింది అని చెప్పి అడగవచ్చు. అంటే రివర్స్లో అడగవచ్చు. ఇక్కడ భేదం ఇచ్చి చూడండి లెక్క, ఇక్కడ భేదం ఇచ్చి మనకు మొత్తం అడిగాడు. మొత్తం హైదరాబాదు ఢిల్లీకి మధ్య దూరం ఎంత ఆయన్నే ఇచ్చి మరి భేదం అడగవచ్చు. భేదం ఇచ్చి మొత్తం అడగవచ్చు, మొత్తం ఇచ్చి భేదం అడగవచ్చు. ఇట్లా క్వశ్చన్ ఉంటుంది. రైట్. సో ఈ క్వశ్చన్ మనకు కంపల్సరీగా అడుగుతున్నాడు. చూడండి, ఒక బిట్ అడుగుతున్నాడు దీని మీద. చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి, రాసుకొని క్వశ్చన్ రాయండి. సో ఏ అనే రైలు నెక్స్ట్ క్వశ్చన్. ఏ అనే రైలు కాకినాడ నుంచి 50 km/h వేగంతో హైదరాబాదుకు బయలుదేరింది. అదే సమయానికి బి అనే రైలు 60 km/h వేగంతో, లేదా కొంచెం చేంజ్ చేసుకోండి, 70 km/h వేగంతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. మార్గ మధ్యలో అవి రెండు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి రైలు 60 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణించినది అయినా హైదరాబాద్ మరియు కాకినాడల మధ్య దూరం ఎంత? ఒక ప్రశ్న. హైదరాబాద్ మరియు కాకినాడల మధ్య దూరం ఎంత? ఒక ప్రశ్న. ఆ రెండు రైళ్ళు హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి? రైట్. సో ఇవి రెండు ప్రశ్నలు కలుసుకున్నాయి. సో మనం ఇంతకుముందు చేసినట్టే చేసుకుంటూ వెళ్ళాలి.
ఆ రెండు రైళ్లు హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి? ఏ అనే రైలు కాకినాడ నుంచి 50 km/h వేగంతో హైదరాబాద్ బయలుదేరింది. అదే సమయానికి బి అనే రైలు 70 km/h వేగంతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. మార్గమధ్యలో కాకినాడకు బయలుదేరింది. మార్గమధ్యలో అవి రెండు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి రైలు 60 km ఎక్కువ దూరాన్ని ప్రయాణించినది. అయినా హైదరాబాద్ కాకినాడల మధ్య దూరం ఎంత? ఆ రెండు రైళ్లు హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి? రైట్. సో ముందుగా ఏ అనేటువంటి రైలు చూసుకొని జాగ్రత్తగా. ఏ అనే రైలు కాకినాడ నుంచి బయలుదేరింది హైదరాబాద్కి. నెక్స్ట్ బి అనే రైలు హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. సో మార్గ మధ్యలో అవి రెండు కలుసుకున్నాయి. మరి వేగాల నిష్పత్తి కనుక్కోండి. కాన్సెప్ట్ ఏం చెప్పినా నేను? వేగాల నిష్పత్తియే దూరాల నిష్పత్తి. సో వేగాల నిష్పత్తి చూసుకుని ఒకసారి. ఏ రైలు వేగం 50, బి రైలు వేగం 70. ఏ రైలు వేగం 50, బి రైలు వేగం 70. మరి వేగాల నిష్పత్తి ఎంత అవుతుందమ్మా? ఏబి వేగాల నిష్పత్తి 5:7 అవుతుంది. ఏబి వేగాల నిష్పత్తి 5:7 అయితే మరి దూరాల నిష్పత్తి ఎంత అవుతుంది? 5:7 అవుతుంది. వేగాల నిష్పత్తియే దూరాల నిష్పత్తి. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వేగాల నిష్పత్తియే దూరాల నిష్పత్తి 5:7. మరి ఇచ్చినటువంటి 60 కిలోమీటర్లు ఇచ్చినటువంటి 60 కిలోమీటర్లు ఏందనేది చూసుకోండి. ఈ 60 కిలోమీటర్లు రెండు బస్సులు ప్రయాణించినటువంటి దూరాల మధ్య భేదం. ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ తీసుకోమని చెప్పి నేను అనేక సార్లు చెప్పిన మీకు. సో ఈ రెండు బస్సులు ప్రయాణించినటువంటి దూరాల మధ్య భేదం ఏందమ్మా అంటే మనకు 160 కిలోమీటర్లు. అదే దేనికి సమానం? రెండు భాగాలకు సమానం. రెండు భాగాలకు 60 అయితే మనకు ఏంది? హైదరాబాదు నుంచి కాకినాడ నుంచి హైదరాబాద్కి మధ్య దూరం ఎంత? ఇది కలుసుకున్న స్థానం అనుకుంటే కాకినాడ నుంచి ఇలా మీటింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఎన్ని భాగాలు? 5 భాగాలు. మరి మీటింగ్ పాయింట్ నుంచి హైదరాబాద్కి ఎంత అంటే 7 భాగాలు. 5 + 7 మొత్తం 12 భాగాలు మనం కనుక్కోవాలి. రైట్. 12 భాగాలు. రెండు భాగాలకు 60 అయితే 12 భాగాలకు ఎంత? 12/2 × 60. సింపుల్ క్యాలిక్యులేషన్. 12 భాగాలు కావాల్సింది పైన రాయండి, ఇచ్చింది కింద రాయండి. 12/2 × 20. సో 2 1 2 30 12 30 360 కిలోమీటర్లు. 360 కిలోమీటర్స్. ఏందమ్మా 360 కిలోమీటర్స్? హైదరాబాద్ నుంచి కాకినాడకు లేదా కాకినాడ నుంచి హైదరాబాదుకు మధ్య దూరం ఎంత? సింపుల్. సో 360 కిలోమీటర్లు. రెండు భాగాలకు 60 కిలోమీటర్లు అయితే 12 భాగాలకు ఎంత? 12/2 × 360 చేస్తే నీకు కావాల్సినటువంటి ఆన్సర్ 360 కిలోమీటర్స్ వస్తుంది. ఇది. తర్వాత ఇంకో ప్రశ్న కూడా ఇచ్చాడు. ఏంది చూసుకొని ఇంకో ప్రశ్న ఇక్కడ. ఇంకో ప్రశ్న ఏంటి? ఆ రెండు రైళ్లు హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి? హైదరాబాద్ నుంచి కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నుంచి మీటింగ్ ఇది ఇక్కడ వరకు ఎంత దూరం కనుక్కోవాలి. సో మనకి సేమ్ కాన్సెప్టు. రెండు భాగాలకు 60 అయితే మనకు 7 భాగాలకు ఎంత? రెండు భాగాలకు 60 అయితే 7 భాగాలకు ఎంత? రైట్. ఇది. సో 7/2 × 60. 2 1 2 30 2 1 2 30 7 30 210 కిలోమీటర్లు. ఏందమ్మా ఇది? 210 కిలోమీటర్లు. ఏంది? హైదరాబాదు నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాయి రెండు బస్సులు అంటే 210 కిలోమీటర్లు. మనకు కాకినాడ నుంచి అంటే ఏం కనుక్కుంటాం? 5 భాగాలు కనుక్కుంటాం. హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో అంటే 7 భాగాలు కనుక్కుంటాం. కాకినాడ నుంచి ఎంత దూరంలో అంటే 5 భాగాలు కనుక్కుంటాం. రైట్. సో ఇది విషయం. 210 కిలోమీటర్స్. ఓకే. చూడండి. నెక్స్ట్ దీన్నే కొంచెం డిఫరెంట్గా తీసుకుందాం. దీన్నే ఏ కామ బి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం 150 కిలోమీటర్లు. వారిద్దరూ ఒకరి వైపు ఒకరు ఒకేసారి 20 km/h, 30 km/h వరుస వేగాలతో
బయలుదేరారు అయినా వారు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలడు. ఏ కన్నా బి ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలడు. ఓకే, రెండో ప్రశ్న మీ ఇష్టం, రెండో ప్రశ్న మూడో ప్రశ్న కూడా రాసుకోవచ్చు. మరియు ఏ బయలుదేరిన స్థానం నుంచి ఇవన్నీ చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం అప్లికేషన్లో చేస్తున్నాం. మరి ఏ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు. ఓకే, ఇది ప్రశ్న. ఏ బి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం 150 కిలోమీటర్లు. వారిద్దరు ఒకరి వైపు ఒకరు ఒకేసారి 20 km/h 30 km/h వరుస వేగాలతో బయలుదేరారు. అయినా వారు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలడు లేదా ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించాడు. మరి ఏ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు. ఏ బయలుదేరిన స్థానం నుంచి వారు ఎంత దూరంలో కలుసుకున్నారు. సింపుల్ కాన్సెప్ట్. ఇంతకుముందు మనకు ప్రశ్న ఏంది అంటే, ఇంతకుముందు వారు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి ఎంత ఎక్కువ దూరాన్ని ఇచ్చాడు. వారి ఏ బయలుదేరిన స్థానాల మధ్య దూరం అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఏబీల మధ్య దూరం ఆయన ఇచ్చాడు 150 కిలోమీటర్లు. మరి వారు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి అనేవాడు ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించాడు. లెక్క రివర్స్లో ఇచ్చాడు, అంతే, ఏం లేదు. రైట్. సో ఏబీల మధ్య దూరం చూసుకుని ఒకసారి సింపుల్గా జస్ట్ మీకు ఐడియా కోసము చిన్న డయాగ్రామ్ వేస్తున్నాం. ఏబీల మధ్య దూరం ఎంత 150 కిలోమీటర్లు. మరి ఏ బీల యొక్క వేగాల నిష్పత్తి కనుకోండి. ఏ బీల యొక్క వేగాల నిష్పత్తి, ఏ వేగము 20 km/h, బి వేగం 30 km/h. సో మనకు నిష్పత్తి ఎంత వస్తుంది, 2:3. ఏందమ్మా ఇది అంటే ఏబీల వేగాల నిష్పత్తి. ఏ బీల వేగాల నిష్పత్తి 2:3 అయితే మరి దూరాల నిష్పత్తి ఏమవుతుంది, 2:3 అవుతుంది. ఎందుకు అంటే వేగము దూరము అనులోమానుపాతంలో ఉంటాయి. వేగాల నిష్పత్తి ఎంత ఉంటుందో దూరాల నిష్పత్తి అంతే ఉంది కాబట్టి 2:3. మరి ఏంటి రెండు భాగాలు ఏంటి అంటే, ఏ ప్రయాణించిన దూరము 2 భాగాలు, బి ప్రయాణించిన దూరం 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు. ఈ 5 భాగాలకే ఎంత దూరం అయ్యా అంటే మొత్తం 150 కిలోమీటర్లు. ఓకే. సో ఏ ప్రయాణించింది 2 భాగాలు, బి ప్రయాణించింది 3 భాగాలు, మొత్తం 5 భాగాలు. 5 భాగాలకు 150 కిలోమీటర్లు అయితే మనకు కావాల్సింది ఏంది. సో వారు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలడు. ఎక్కువ తక్కువ అంటే 1 భాగం ఎక్కువ. ఏ 2 భాగాల దూరాన్ని ప్రయాణిస్తే బి 3 భాగాల దూరాన్ని ప్రయాణించాడు, 1 భాగం ఎక్కువ. సో 5 భాగాలకు 150 అయితే 1 భాగానికి ఎంత. రైట్. 1/5 × 150. 5 1 5 30 కిలోమీటర్లు. సో 30 కిలోమీటర్స్. ఇదమ్మా సింపుల్గా. సో ఏంది 30 కిలోమీటర్స్ అంటే, వారు మార్గ మధ్యలో కలుసుకునే సమయానికి ఏ కన్నా బి 30 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలడు. ఇది మొదటి ప్రశ్న. సో 5 భాగాలు ఎట్లా వచ్చింది చూసుకోండి. ఏ అనేవాడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణించిండు, వాడు ప్రయాణించిన దూరం 2 భాగాలు. బి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణించిండు, వాడు ప్రయాణించిన దూరం 3 భాగాలు. 2 + 3 ఎంత, 5 భాగాలు. 5 భాగాలకు 150 అయితే మరి ఇద్దరు ప్రయాణించిన దూరాల మధ్య భేదం 1 భాగము, ఆ 1 భాగానికి ఎంత. రైట్. సో 30 కిలోమీటర్లు. దాని తర్వాత తర్వాత ప్రశ్న చూసుకుంటే ఒకసారి, ఏ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు. మరియు రెండో ప్రశ్న, ఏ బయలుదేరిన స్థానం నుంచి వారు ఎంత దూరంలో కలుసుకున్నారు. ఇది. సో ఇక్కడ సేమ్ 5 భాగాలకు 150 తీసుకుంటాం. 5 భాగాలకు 150 తీసుకుంటే 5 భాగాలకు 150 తీసుకుంటే ఏం కావాలా నీకు, ప్రశ్న చూసుకోండి. 5 భాగాలు 150 అయితే ఏం కావాలి, వారు బయలుదేరిన స్థానం నుంచి వారు ఎంత దూరంలో కలుసుకున్నారు అంటే ఏం చేస్తాం, 2 భాగాలు కనుక్కుంటాం. 2 భాగాలు మనం కనుక్కుంటాం. రైట్. సో చూసుకోండి ఒకసారి.
సో 5 భాగాలకు 150 అయితే 2 భాగాలకు ఎంత? 5 భాగాలకు 150 అయితే 2 భాగాలకు ఎంత? 2/5 ఇంటూ 150. సో 5 ఒకట్ల 5 30ల 32ల 60 కిలోమీటర్లు, 60 కిలోమీటర్స్. ఓకే, 60 కిలోమీటర్స్. ఇది మనకు ఆన్సర్. సో వారు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారంటే మనకు 60 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నారు. మరి బి బయలుదేరిన స్థానం నుంచి అంటే కూడా మీరు చేయొచ్చు. మొత్తం ఎంత దూరం ఇది? మొత్తం 150 కిలోమీటర్లు. మరి ఈ నుంచి ఇడికి 60 అయితే మరి మిగిలినది ఏమవుతుంది? 90 అవుతుంది అనమాట. ఈ నుంచి ఇడికి 60 అయితే ఈ నుంచి ఇడికి ఎంత అవుతుంది? 90 అవుతుంది. కాబట్టి అలా కూడా మనకు చెప్పవచ్చు. లేదు ప్రాసెస్ ప్రకారం చేస్తా అంటే 5 భాగాలకు 150 అయితే 2 భాగాలకు 3 భాగాలకు ఎంత? 5 భాగాలకు 150 అయితే 3 భాగాలకు ఎంత? సో 3/5 ఇంటూ 150. 5 ఒకట్ల 5 30ల 30 ఇంటూ 3 ఎంత? 90 కిలోమీటర్లు, 90 కిలోమీటర్స్. ఇలా కూడా చేసుకోవచ్చు మనం, రైట్? సో 90 కిలోమీటర్స్, రైట్? సో ఇది మనకు కాన్సెప్ట్ బిట్లు. ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇది ఏ కామ బీల మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఏ కామ బీల మధ్య దూరం 400 కిలోమీటర్లు. లేదంటే ఇలా తీసుకుని ప్రాసెస్ ఇది. ఓకే సార్, రైట్ రాసుకోండి. ఏ కామ బీల మధ్య దూరం లేదా పీ కామ క్యూ ఏమైనా తీసుకుని ప్రాబ్లం లేదు. పీ కామ క్యూల మధ్య దూరం 400 కిలోమీటర్లు, రైట్? ఇలా రాయండి. ఏ కామ బి అనే ఇద్దరు వ్యక్తులు 50 కిలోమీటర్ per hour, 30 కిలోమీటర్ per hour, 50 కిలోమీటర్ per hour, 30 కిలోమీటర్ per hour వేగాలతో ఒకేసారి పి నుంచి క్యూకి బయలుదేరారు. సో పి నుంచి క్యూకి బయలుదేరారు. ముందుగా ఏ అనేవాడు క్యూను చేరుకుని మళ్ళీ తిరిగి పి వైపు బయలుదేరాడు. అయినా మార్గమధ్యలో ఏబీలు కలుసుకునే సమయానికి ఏ కన్నా బి ఎంత తక్కువ దూరాన్ని ప్రయాణించాడు మరియు వారు పి నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు? రైట్? ఇది ప్రశ్న. సో క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. పీ కామ క్యూల మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఏ కామ బి అనే ఇద్దరు వ్యక్తులు 50 కిలోమీటర్ per hour, 30 కిలోమీటర్ per hour వేగాలతో ఒకేసారి పి నుంచి క్యూకి బయలుదేరారు. ముందుగా ఏ అనేవాడు క్యూను చేరుకొని మళ్ళీ తిరిగి పి వైపు బయలుదేరాడు. అయినా మార్గమధ్యలో ఏబీలు కలుసుకునే సమయానికి
ఏ కన్నా బి ఎంత తక్కువ దూరాన్ని ప్రయాణించాడు, ఏ కన్నా బి ఎంత తక్కువ దూరాన్ని ప్రయాణించాడు, మరియు వారు పి నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు, ఇది ప్రశ్న. సో దీన్ని మనం చూడండి, ఈ మోడల్లో మనకు బాగా అడుగుతున్నాడు, చూడండి ఒకసారి చూసుకోండి ఈ ప్రశ్న. సో దీని మీద మరి ఎలా చేస్తాం ఈ క్వశ్చన్ని చూసుకోండి. ఆ క్వశ్చన్ చూడండి, పి కామ క్యూల మధ్య దూరం, ఇది పి ఇది క్యూ అనుకుంటే పి కామ క్యూల మధ్య దూరం మొత్తం 400 కిలోమీటర్లు. ఇంతకుముందు ఏ ఇటు నుంచి బయలుదేరేవాడు, బి అటు నుంచి బయలుదేరేవాడు, ఇద్దరు ఎదురెదురుగా బయలుదేరేవారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏబీలు ఇద్దరు పి నుంచి క్యూకి బయలుదేరుతున్నారు, ఏ కామ బి ఇద్దరు కూడా పి నుంచి క్యూకి బయలుదేరుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఏ అనేవాడు బి అనేవాడు ఒకేసారి బయలుదేరారు పి నుంచి క్యూకి. మరి ఏ వేగాలతో అంటే ఏ యొక్క వేగము 50 km/h, తర్వాత బి యొక్క వేగము 30 km/h. ఏ యొక్క వేగం 50 km/h, బి యొక్క వేగం 30 km/h. ఎవరి వేగం ఎక్కువ ఉంది? ఏ యొక్క వేగం ఎక్కువ ఉంది. కాబట్టి ఎవడు మరి క్యూను ముందుగా, ఇద్దరు ఒకేసారి బయలుదేరినప్పుడు ఎవరు క్యూను ముందుగా చేరుకుంటాడంటే ఎవని వేగం ఎక్కువ ఉంటే వాడు ముందుగా చేరుకుంటాడు. ఇక్కడ ఏ యొక్క వేగం ఎక్కువ ఉంది కాబట్టి వాడు ముందుగా చేరుకుంటాడు. వాడు ముందుగా చేరుకుని మరి అక్కడనే ఉండలేదు, మళ్ళీ ఏం చేశాడు, ఏ అనేవాడు క్యూను చేరుకుని మళ్ళీ వెనక్కి తిరిగి పి వైపు బయలుదేరాడు. ఓకే, పి వైపు వాడు అక్కడ ముందుగా ఏ చేరుకున్నప్పటికీ వాడు అక్కడనే ఉండకుండా మళ్ళీ వాడు వెనక్కి తిరిగి పి వైపు మళ్ళీ బయలుదేరాడు. మరి పి వైపు వాడు వస్తుంటే మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర వానికి బి ఎదురవుతాడు, ఇట్లా అంటే ఒక పాయింట్ దగ్గర ఇద్దరు ఇక్కడ కలుసుకుంటారు, ఏబీలు ఇద్దరు కూడా ఆ పాయింట్ దగ్గర కలుసుకున్నారు. ఈ కలుసుకునే సమయానికి ఏబీలు ఎదురెదురయ్యారు, ఒకే దిశలో ప్రయాణిస్తున్నవారు. ఏ అనేవాడు క్యూను చేరుకొని వెనక్కి తిరిగి మళ్ళీ వస్తుంటే వానికి మార్గ మధ్యలో బి అనేవాడు ఏదో ఒక పాయింట్ దగ్గర ఎదురవుతాడు. ఆ ఎదురైనప్పుడు ఆ సమయానికి మరి ఆ మొత్తం ప్రయాణంలో ఎవడు ఎక్కువ దూరాన్ని ప్రయాణించిండు మరి అంటే ఎందుకంటే వాడు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాడు, వాడు మరి ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించిండు చెప్పండి అని చెప్పి అంటున్నాడు. సో సింపుల్గా సేమ్ కాన్సెప్టు, వేగాల నిష్పత్తి. మనకు వేగాల నిష్పత్తి చూసుకుంటూ ఒకసారి ఏ కామ బి వేగాల నిష్పత్తి ఎంత? ఏ వేగము 50, బి వేగము 30. ఏ వేగం 50, బి వేగం 30. సో 0 క్యాన్సల్ అయితే వేగాల నిష్పత్తి ఎంతమ్మా అంటే 5:3. వేగాల నిష్పత్తి 5:3 అయితే దూరాల నిష్పత్తి కూడా ఎంత? 5:3. దూరాల నిష్పత్తి కూడా 5:3. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ ఇంతకుముందు మాట్లాడింది ఎస్ ప్రపోర్షనల్ డి. ఎక్కువ వేగంతో ప్రయాణించేవాడు ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తాడు, తక్కువ వేగంతో ప్రయాణించేవాడు తక్కువ దూరాన్ని ప్రయాణిస్తాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏ ఎంత దూరాన్ని ప్రయాణించాడు? 5 భాగాలు. బి ఎంత దూరాన్ని ప్రయాణించాడు? 3 భాగాలు. ఏ అనేవాడు 5 భాగాలు, బి అనేవాడు 3 భాగాలు అయితే మొత్తం ఎన్ని భాగాలు? 8 భాగాలు. మరి 8 భాగాలకు దేనికి సమానం? మొత్తం దూరం 8 భాగాలకు దేనికి సమానం? 400. ఇదేనా మనం తీసుకునేది? తప్పు. ఏ 8 భాగాలకు 400 కాదమ్మా, 8 భాగాలకు ఎంత అంటే 400 + 400 800 తీసుకోవాలి. ఎందుకు 800 తీసుకోవాలి? ఇక్కడ ఉన్నది 400 కదా సార్ అంటే ఇక్కడ చూసుకోండి, ఏబీలు ఇద్దరు కలిసి ముందుగా ఏ అనేవాడు ముందుగా పి నుంచి క్యూకి ప్రయాణించిండు. ఏ అనేవాడు ముందుగా, ఇంతకుముందేమో ఎదురెదురుగా వచ్చేవాడు కాబట్టి ఆ మధ్య దూరాన్ని ఇద్దరు కలిసి కవర్ చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇద్దరు ఎదురెదురు కాకుండా ఒకవైపు నుంచే వెళ్తున్నారు. ముందు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్యూ చేరుకున్నాడు, వెనక్కి వస్తున్నాడు. అంటే ఒక్కడే ముందుగా 400 కిలోమీటర్ల దూరాన్ని ఆల్రెడీ ప్రయాణించేసిండు. ఎందుకంటే ఏ అనేవాడు పి నుంచి క్యూకి పోయిండు, 400 కిలోమీటర్లు ప్రయాణించిండు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. తర్వాతి 400 కిలోమీటర్ని ఎవరు ప్రయాణించారంటే మళ్ళీ ఎదురెదురుగా ఇద్దరు ప్రయాణించారు. అంటే ఇద్దరు ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంతయ్యా అంటే 800 కిలోమీటర్లు. ఇద్దరు ప్రయాణించిన దూరం ఎంత? 800 కిలోమీటర్లు. దాంట్లో మరి ఏ ప్రయాణించినటువంటి దూరం ఎన్ని భాగాలు అంటే 5 భాగాలు. రైట్, 5 భాగాలు. మరి బి ప్రయాణించిన దూరం ఎంత అంటే 3 భాగాలు. కానీ మనకు అడుగుతున్నది ఏంటంటే కలుసుకునే సమయానికి బి కన్నా ఏ ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? గ్యాప్, ఇద్దరి దూరాల మధ్యన గ్యాప్ ఎంత? 2 భాగాలు తీసుకోవాలి. సో ఈ 2 భాగాలకు ఎంత? 8 భాగాలకు 800 అయితే 2 భాగాలకు ఎంత? 2/8 ఇంటూ ఈ 800. సో 8తో కొట్టేస్తే 8 1 800, 2 ఇంటూ 100 200 కిలోమీటర్లు. ఇది మనకు మొదటి ప్రశ్నకు ఆన్సర్. దేనికి ఆన్సర్ ఇది? వారు మార్గ మధ్యలో కలుసుకునే సమయానికి
బి కన్నా ఏ ఎంత ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తాడు, లేదా ఏ కన్నా బి ఎంత తక్కువ దూరాన్ని ప్రయాణిస్తాడు అంటే 200 కిలోమీటర్లు. ఇది మొదటి ప్రశ్న సమాధానం. ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు మీకు. వేగాల నిష్పత్తి, దూరాల నిష్పత్తి సేమ్. ఇక్కడ డి అనేది ఏందయ్యా అంటే చూడండి, 400 ప్లస్ 400 800 తీసుకోవాలి, 800 తీసుకోవాలి, రైట్. సో వేగాల నిష్పత్తి, దూరాల నిష్పత్తి మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకో విషయం, ఇంకో ప్రశ్న అడిగారు చూసుకోండి. ఏంటో ప్రశ్న, ఇంకో ప్రశ్న, మరియు వారు పి నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు, మరియు వారు పి నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు. పి నుంచి ఎంత దూరంలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఏంది అది? పి నుంచి ఎంత దూరంలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఏందది? బి ప్రయాణించిన దూరం. బి ప్రయాణించిన దూరం ఎంత అన్నా, వారు పి నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు అన్న ఒక్కటే. సో బి ప్రయాణించిన దూరం ఎన్ని భాగాలమ్మా అంటే 3 భాగాలు. సేమ్ ప్రాసెస్, 8 భాగాలకు 800 అయితే మరి బి ప్రయాణించినటువంటి దూరమే మనకు ఈ దూరం కావాలి. సో 3 భాగాలకు ఎంత, రైట్. 3/8 ఇంటూ 800 చూస్తేనే చెప్పేయచ్చు మనకు 300 కిలోమీటర్లు. ఓకేనా, 300 కిలోమీటర్లు. సో పి నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు అంటే 300 కిలోమీటర్లు. మరి ఇంకో ప్రశ్న, క్యూ నుంచి ఎంత దూరంలో కలుసుకున్నారు అంటే ఏం చేస్తావు? ఇది మొత్తం 400 అన్నప్పుడు ఇది 300 అయితే ఇది ఏమవుతుంది? 100 అవుతుంది. ఇది 300 అయితే అది ఏమవుతుంది? 100 అవుతుంది. సో ఈ విధంగా మనకు ఎస్ ప్రపోర్షనాలిటీ మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. సింపుల్గా ఇదే క్వశ్చన్ ఇంత లెంత్ కూడా అడగాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఆయన ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. చూడండి ఈ ప్రశ్న చూడండి, ఇట్లా అడుగుతాడు. పి కామ క్యూ ఏ కామ బిల మధ్య దూరం, ఏ కామ బిల మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఏ కామ బిల మధ్య దూరం 400 కిలోమీటర్లు. మరి వారిద్దరూ ఒకరివైపు ఒకరు ఒకేసారి బయలుదేరారు. మరి ఇద్దరు మార్గ మధ్యలో ఏ బయలుదేరిన స్థానం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నారు. వారిద్దరూ మార్గ మధ్యలో ఏ బయలుదేరిన స్థానం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నారు. అయితే ఏ కామ బీల యొక్క వేగాల నిష్పత్తి ఎంత అంటాడు. అయితే ఏ కామ బీల యొక్క ఈ వేగాల నిష్పత్తి ఎంత అని చెప్పి సింపుల్ కాన్సెప్ట్ అడుగుతాడు. ఇది మళ్ళోసారి ప్రశ్న, ఏ కామ బీల మధ్య 400 కిలోమీటర్ల దూరం కలదు. వారిద్దరూ ఒకరివైపు ఒకరు ఒకేసారి బయలుదేరి మార్గ మధ్యలో ఏ బయలుదేరిన స్థానం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నారు. మార్గ మధ్యలో ఏ బయలుదేరిన స్థానం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నారు. అయితే వారి వేగాల నిష్పత్తి ఎంత? సింపుల్, చాలా సింపుల్. సో మొత్తం దూరం ఎంత? 400 కిలోమీటర్లు. మరి ఇద్దరు ఒకరివైపు ఒకరు బయలుదేరి మరి ఏ బయలుదేరిన స్థానం నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటే 300 కిలోమీటర్లు. ఏ బయలుదేరిన స్థానం నుంచి 300 కిలోమీటర్లు అయితే బి బయలుదేరిన స్థానం నుంచి ఎంత అమ్మా? 100 కిలోమీటర్లు, రైట్. అంటే మొత్తం మీద ఏ ప్రయాణించిన దూరం ఎంత? 300 కిలోమీటర్లు. బి ప్రయాణించిన దూరం ఎంత? 100 కిలోమీటర్లు. మరి దూరాల నిష్పత్తి ఎంత? 3:1. ఏంది 3:1? దూరాల నిష్పత్తి. మరి ఆయన మనకి ఏమడుగుతున్నాడు? వేగాల నిష్పత్తి. మరి దూరాల నిష్పత్తి ఏమవుతుంది? వేగాల నిష్పత్తి అవుతుంది. దూరాల నిష్పత్తి ఏమవుతుంది? వేగాల నిష్పత్తి అవుతుంది. సింపుల్. ఇంతకుముందు వేగాల నిష్పత్తి నుంచి దూరాల నిష్పత్తికి వచ్చినాం, ఇక్కడ దూరాల నిష్పత్తి నుంచి వేగాల నిష్పత్తికి వస్తున్నాం. ఈ విధంగా మనకు అప్లికేషన్ క్వశ్చన్ ఎట్లయినా ఇచ్చే అవకాశం ఉంటుంది, రైట్. సో ఇదే ప్రశ్న ఇట్లా రకరకాలుగా అడిగే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ చూడండి. పి కామ క్యూల మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఇట్లే దీన్నే కొంచెం మార్చి చేసుకుందాం. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, నాకు క్వశ్చన్ రాయిస్తాను. పి కామ క్యూల మధ్య దూరం 200 కిలోమీటర్లు. ఏబీలు వరుసగా పి నుంచి క్యూకు బయలుదేరారు. ముందుగా ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. ముందుగా ఏ అనేవాడు క్యూను చేరుకుని తిరిగి క్యూ వైపు
క్యూను చేరుకొని తిరిగి పి వైపు బయలుదేరి ఇది మనకు అడిగిన బిట్టు లాస్ట్ ఎగ్జామినేషన్లో లాస్ట్ నోటిఫికేషన్లో ఈ క్వశ్చన్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. తిరిగి పి వైపు బయలుదేరి మార్గ మధ్యలో బీను క్యూ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాడు. క్యూ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాడు. ఓకే, అయినా ఏ కామ బీల వేగాల నిష్పత్తి ఎంత? వెరీ గుడ్, ఇది బిట్. అయినా ఏ కామ బీల వేగాల నిష్పత్తి ఎంత? ఇది మనకు లాస్ట్ నోటిఫికేషన్స్లో ఈ మోడల్ని బాగా టచ్ చేశాడు. ఇంతకుముందు మనం వేగాలు ఇచ్చాడు, వేగాల నిష్పత్తి నుంచి మనం దూరాల నిష్పత్తికి వచ్చి లెక్కలు చేసినాం. మరి ఇక్కడ ఏందయ్యా అంటే దూరాలు ఇచ్చాడు, దూరాల నుంచి మనం వేగాల నిష్పత్తిలోకి వచ్చి లెక్క చేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి, పీ కామ క్యూల మధ్య దూరం 200 కిలోమీటర్లు. ఏ కామ బీలు వరుసగా పీ నుంచి క్యూకి బయలుదేరారు. ముందుగా ఏ అనేవాడు క్యూను చేరుకొని తిరిగి పీ వైపు బయలుదేరి మార్గ మధ్యలో బీను క్యూ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాడు. అయినా ఏబీల వేగాల నిష్పత్తి ఎంత? ఒక్కసారి డయాగ్రామ్ వేసుకొని ఇక్కడ డయాగ్రామ్ చూసుకొని, రైట్. ఏ కామ ఇది పి, ఇదేందమ్మా పి, ఇదేంటి క్యూ. ముందుగా ఏ కామ బీలు ఇద్దరు బయలుదేరారు. ఏ కామ బీల మధ్య దూరం ఎంత అంటే 200 కిలోమీటర్లు. పీ కామ క్యూల మధ్య దూరం ఎంత? 200 కిలోమీటర్లు. మరి ఏ కామ బీలు ఇద్దరు కూడా పీ నుంచి క్యూ వైపు బయలుదేరారు. ముందుగా ఎవరు చేరుకున్నాడు క్యూని అంటే ఏని చేరుకున్నాడు. వాడు తిరిగి మళ్ళీ బీ వైపు వచ్చాడు. పీ వైపు వస్తూ మార్గ మధ్యలో ఏ అనేవాడు బీని కలుసుకున్నాడు. సో ఇక్కడ అంటే ఎవరి వేగం ఎక్కువ ఉంది? ఏ యొక్క వేగం ఎక్కువ ఉంది కాబట్టి ఏ అనేవాడు ముందుగా క్యూను చేరుకొని మళ్ళీ వెనక్కి తిరిగి ప్రయాణిస్తూ మధ్యలో బీని కలుసుకున్నాడు. బీని ఎంత దూరంలో కలుసుకున్నాడు అంటే 50 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాడు. ఎంత దూరంలో? 50 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాడు. ఎక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి అంటే క్యూ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాడు, రైట్. సో ఇది మొత్తం 200 కిలోమీటర్లు అమ్మా. ఇది మొత్తం 200 కిలోమీటర్లు అయితే మరి ఇక్కడ ఇది 50 కిలోమీటర్లు అయితే ఇది ఎంత అవుతుంది? 150 కిలోమీటర్లు అవుతుందన్నమాట. సో ఇప్పుడు దూరాల నిష్పత్తి లెక్కేయండి. దూరాల నిష్పత్తి అంటే ఏ ఎంత దూరం ప్రయాణించాడు, బి ఎంత దూరం ప్రయాణించాడు లెక్కేయండి. ఇక్కడ కాలాలు స్థిరంగా ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాలాలు స్థిరంగా ఎట్లా చెప్తున్నావు? కాలాలు స్థిరంగా అంటే ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. ఇద్దరు కూడా ఏబీలు వరుసగా పి నుంచి క్యూకి బయలుదేరారు. ఓకే, ముందుగా ఇంకా ఒకేసారి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరు సమయాలకు బయలుదేరితే ఆ రెండు బయలుదేరిన కాలాల మధ్య భేదమైన ఇస్తాడు. మనకు ఆ విషయం చెప్పలేదు కాబట్టి ఒకేసారి అని చెప్పి మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకేసారి బయలుదేరకపోతే ఎంత గ్యాప్లో బయలుదేరిండు, ఎన్ని గంటలకు బయలుదేరిండు, బి ఎంత టైంకు బయలుదేరిండు అనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ అది ఏమి చెప్పలేదు కాబట్టి ఒకేసారి అని చెప్పి మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇద్దరు ఒకేసారి బయలుదేరారు, ఒకేసారి కలుసుకున్నారు కాబట్టి కాలాలు సమానంగా ఉన్నాయి. కాలాలు సమానంగా ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏందమ్మా అంటే ఎస్ ప్రపోర్షనల్ డి. అంటే ఇక్కడ మీరు దూరాల నిష్పత్తి అనుకుంటే మీకు అదేమవుతుంది? వేగాల నిష్పత్తి వస్తుంది. సో ఫైనల్గా మరి ఏ ఎంత దూరం ప్రయాణించాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళా వెనక్కి 50 ఇచ్చిండు. అంటే 200 + 50 ఎంత? 250 కిలోమీటర్ల దూరాన్ని ఏ ప్రయాణం చేశాడు. ఆ తర్వాత బి ఎంత దూరాన్ని ప్రయాణించాడు అంటే ఇక్కడ నుంచి పి నుంచి బయలుదేరి ఈ మీటింగ్ పాయింట్ కలుసుకునే చోట ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది? 150 కిలోమీటర్లు. సో ఫైనల్గా మీరు చెప్పేది అల్టిమేట్గా ఏంటంటే ఏ అనేవాడు 250 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే బి అనేవాడు 150 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. మరి క్యాన్సల్ చేస్తే ఏందమ్మా? 55ల 53 ఇదే మనకేమవుతుంది? దూరాల నిష్పత్తి. ఈ దూరాల నిష్పత్తి మనకి ఏమవుతుంది? వేగాల నిష్పత్తి అవుతుంది. ఇవి మనకు కాన్సెప్ట్ బిట్లు. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. వేగాల నిష్పత్తి, దూరాల నిష్పత్తి రెండు కూడా సమానం కాబట్టి దూరాల నిష్పత్తి వేగాల నిష్పత్తి అవుతుంది. ఈ మోడల్ మనకు
అడుగుతున్నాడు. సో ఎస్ ప్రపోర్షనల్ డి అనే దాని మీద మనం ఇంకా భిన్నమైనటువంటి లెక్కలు చేసుకోవచ్చు. ఒక్కటే విషయాన్ని పట్టుకోండి, మీకు ఎలాంటి లెక్క ఏముంది, వేగాల నిష్పత్తి దూరాల నిష్పత్తి సమానం, రైట్. ఇది ఎస్ ప్రపోర్షనల్ డి. దీని తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే ఎస్ ప్రపోర్షనల్ 1/t. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎస్ ప్రపోర్షనల్ 1/t. ఎప్పుడు ఇది అంటే దూరం స్థిరంగా ఉన్నప్పుడు. దూరము స్థిరంగా ఉన్నప్పుడు వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వేగాల నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తియే కాలాల నిష్పత్తి. వేగాల నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తియే కాలాల నిష్పత్తి. సో దీని మీద ప్రశ్నలు ఎట్లా ఉంటాయి చూడండి. మొదటి ప్రశ్న సింపుల్గా ఒక 2 లెక్కలు చేద్దాం మనం. ఏబి వేగాల నిష్పత్తి 3:5. ఏబి వేగాల నిష్పత్తి 3:5. కొంత దూరాన్ని ప్రయాణించడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? కొంత దూరాన్ని ప్రయాణించడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? ఇది ప్రశ్న, రైట్. ఇది A, B వేగాల నిష్పత్తి 3:5. కొంత దూరాన్ని ప్రయాణించడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? సింపుల్గా సో వేగాల నిష్పత్తి ఎంత ఇచ్చింది మనకు? A, B వేగాల నిష్పత్తి 3:5. ఏ వేగం 3 భాగాలు, బి వేగం 5 భాగాలు. మరి కొంత దూరాన్ని ప్రయాణించడానికి, కొంత దూరాన్ని అంటే ఏకి అదే దూరం ఇస్తున్నాం, బికి అదే దూరం ఇస్తున్నాం, ఇద్దరికి వేరు దూరాలు ఇవ్వట్లేదు. కాబట్టి కొంత దూరాన్ని ప్రయాణించడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత అంటే వేగాల నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తియే కాలాల నిష్పత్తి. అంటే సో 3:5 యొక్క విలోమ నిష్పత్తి ఏందమ్మా అంటే 5:3. సో కాలాల నిష్పత్తి ఎంత? 5:3 అవుతుంది మనకు. సో ఎందుకు విలోమ నిష్పత్తి తీసుకున్నాము అంటే కాలము వేగము రెండు విలోమానుపాతంలో ఉంటాయి దూరం స్థిరంగా ఉన్నప్పుడు. కాబట్టి వేగాల నిష్పత్తి 3:5 అయితే కాలాల నిష్పత్తి ఎంత? 5:3 అవుతుంది. ఇది సింపుల్గా ఈ విధంగా చూసుకోండి, రైట్. చేయండి, దీని మీద చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి, విలోమ నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబి మరియు సిల వేగాల నిష్పత్తి, ఏబిసి వేగాల నిష్పత్తి వరుసగా 2:3:6. ఏబిసి వేగాల నిష్పత్తి వరుసగా 2:3:6. కొంత దూరాన్ని ప్రయాణించడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? సేమ్ క్వశ్చన్. ఏబిసి వేగాల నిష్పత్తి 2:3:6. కొంత దూరాన్ని ప్రయాణించడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? సో వేగాల నిష్పత్తి ఏం చేస్తున్నామమ్మా అంటే 2:3:6. వేగాల నిష్పత్తి 2:3:6. మరి కాలాల నిష్పత్తి ఏం చేయాలి అంటే వీటి యొక్క విలోమ నిష్పత్తి తీసుకోవాలి. సో వేగము, మరి వేగము 2 యూనిట్లు అయితే కాలం ఎంత? 1/2. మరి వేగము 3 యూనిట్లు, బి యొక్క వేగం, ఏ వేగము 2 యూనిట్లు, బి వేగం 3 యూనిట్లు, సి వేగం 6 యూనిట్లు. మరి ఏ వేగం 2 యూనిట్లు అయితే కాలం 1/2. మొత్తం విలోమాలు తీసుకోండి. ఇది 1/3, ఇది ఎంతమ్మా 1/6. మనం నిష్పత్తి అనుపాతంలో మాట్లాడుకున్నాం, దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి. సో మొదటి విలువ ఏది? మనం 2 రకాలుగా చేస్తాం. దీన్ని భిన్న నిష్పత్తి అంటామమ్మా. ఈ భిన్న నిష్పత్తి అంటే మనము ఈ భిన్న నిష్పత్తిని సింప్లిఫై చేయడానికి మనం 2 పద్ధతులు తీసుకున్నాం. ఒకటి ఏంటంటే 2, 3, 6కు కాసాగు కడతాం. కాసాగును కట్టి ఆ కాసాగును ప్రతి టర్ముతో ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. లేదు అంటే నేను ఒక సింపుల్ మెథడ్ మీకు చెప్పిన, ఎట్లా చేయాలి అంటే మొదటి పదం కావాలి అంటే మొదటి పదము లవము, మిగతా హారాలు. అంటే మొదటి పదం ఇది మొదటి పదము, ఇది రెండవ పదం, ఇది మూడో పదం. మొదటి పదం యొక్క లవము అంటే 1, మిగతా హారాలు అంటే 3, 6. 1, 3, 6. 1 × 3, 3, 3 6 18. రెండవ పదం కావాలి అంటే రెండవ పదం యొక్క లవము, మిగతా హారాలు అంటే 2, 1, 6. 2 × 1, 2, 2 6 12. మూడో పదం కావాలి అంటే మూడో పదము లవము, మిగతా హారాలు అంటే 2, 3, 1. 2 3 6, 6 1 6. సో క్యాన్సల్ చేస్తే 6 3 6 2 6 1. సో 3:2:1. సో వేగాల నిష్పత్తి 2:3:6 అయితే మరి కొంత దూరాన్ని ప్రయాణించడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? 3:2:1. ఓకే, ఇది ప్రాసెస్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. మొదటి పదం 1 3 6, ఓకే. తర్వాత 2 1 6, తర్వాత 1 3 2. లేదు అంటే సింపుల్గా మొదటి పదం కావాలంటే మొదటి పదం పక్కకు పెట్టండి, 3 6 18. రెండో పదం కావాలంటే రెండో పదం పక్కకు పెట్టండి, 2 6 12. మూడో పదం కావాలంటే మూడో పదం పక్కకు పెట్టండి, 2 3 6.
రైట్. సో 6 ముళ్ళ 6 రెంట్ల 6 ఒకట్ల, ఇది మనకు 3:2:1. వేగాల నిష్పత్తి చూడండి, ఎవరి వేగం తక్కువ ఉందయ్యా అంటే ఏ వేగం తక్కువ ఉంది, అందుకే ఆయనకి ఎక్కువ కాలం పట్టింది. మరి ఎవరి వేగం ఎక్కువ ఉందయ్యా అంటే సి వేగం ఎక్కువ ఉంది, 6 యూనిట్లు, అందుకే ఆయనకు తక్కువ కాలం పట్టింది. సో ఇది ప్రాసెస్. దీని మీద జనరల్ క్వశ్చన్స్, మామూలు క్వశ్చన్సే ఉంటాయి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బి వేగాల నిష్పత్తి, ఏ కామ బి వేగాల నిష్పత్తి వరుసగా 5:8. 5:8. ఏ కామ బి వేగాల నిష్పత్తి వరుసగా 5:8. కొంత దూరాన్ని ప్రయాణించడానికి ఏ కన్నా బికు 12 నిమిషాల తక్కువ సమయం, ఏ కన్నా బికు 12 నిమిషాల తక్కువ సమయం పడితే అదే దూరాన్ని ప్రయాణించడానికి ఏకు ఎంత సమయం పడుతుంది, సమయం పడుతుంది. ఓకే, ఇది ప్రశ్న. ఏబి వేగాల నిష్పత్తి వరుసగా 5:8. కొంత దూరాన్ని ప్రయాణించడానికి ఏ కన్నా బికు 12 నిమిషాల తక్కువ సమయం పడితే అదే దూరాన్ని ప్రయాణించడానికి ఏకు ఎంత సమయం పడుతుంది. సో మనకి ఇచ్చినటువంటిది ఏందయ్యా వేగాల నిష్పత్తి, వేగాల నిష్పత్తి. సో వేగాల నిష్పత్తి ఏంది 5:8. వేగాల నిష్పత్తి ఎంత 5:8. మనకు ఇచ్చిందేమో వేగాల నిష్పత్తి, మరి ప్రశ్న అడిగింది దీంట్లో కాలాల మీద, కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాం, వేగాల నిష్పత్తి నుంచి కాలాల నిష్పత్తిలోకి మారుస్తాం. 8:5. వేగాల నిష్పత్తి 5:8 అయితే కాలాల నిష్పత్తి ఎంత 8:5. మరి ఈ 12 నిమిషాలు ఏందయ్యా అంటే కొంత దూరాన్ని ప్రయాణించడానికి ఏ కన్నా బికు 12 నిమిషాల తక్కువ సమయం పడుతుంది. కొంత దూరాన్ని ప్రయాణించడానికి ఏ కన్నా బికు 12 నిమిషాల తక్కువ సమయం పడుతుంది. అంటే ఏకి 8 భాగాల సమయం పడితే బికి ఎంత పడుతుంది, 5 భాగాల సమయం పడుతుంది. మరి తక్కువ ఎక్కువ అంటే నేను ఏం చెప్పినా డిఫరెన్స్ తీసుకోండి. ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉందమ్మా, 3 భాగాలు. 3 భాగాలకు 12 నిమిషాల సమయం అయితే మీకు అడిగిన ప్రశ్న ఏంది, ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఏకు పట్టే సమయం ఎంత అంటే 8 భాగాలకు ఎంత. 3 భాగాలకు 12 నిమిషాలు అయితే 8 భాగాలకు ఎంత. సో 8/3 × 12. 8/3 × 12, 3 ఒకట్ల 3, 4ల 8 32 నిమిషాలు. రైట్, ఇది మనకు ప్రాసెస్. 32 minutes, 32 నిమిషాలు. సో వేగాల నిష్పత్తి 5:8 అయితే కాలాల నిష్పత్తి 8:5. మరి తేడా ఎంత ఉంది అంటే 3 నిమిషాలు. 3 నిమిషాలకు 12 భాగాలు, 3 భాగాలకు 12 నిమిషాలు అయితే 8 భాగాలకు ఎంత, 8/3 × 12 చేస్తే 32 నిమిషాలు అవుతుంది. సో ఇది ఏ కాన్సెప్ట్ మీద చేసినాము అంటే మనం S ప్రపోర్షనల్ 1/t, మనకు S ప్రపోర్షనల్ 1/t మీద ఈ విధంగా బిట్టు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు తీయొచ్చు, ముగ్గురిది కూడా ఇవ్వచ్చు, ముగ్గురు వేగాలు కూడా ఇవ్వచ్చు. చూసుకోండి, ముగ్గురు వేగాలు కూడా ఒకటి చేయండి. S ప్రపోర్షనల్ 1/t, ముగ్గురు వేగాలు కూడా ఒక లెక్క తీసుకోండి. ఏబి మరియు సి వేగాల నిష్పత్తి వరుసగా 3:5:6. ఏబిసి వేగాల నిష్పత్తి వరుసగా 3:5:6. నెక్స్ట్ క్వశ్చన్, కొంత దూరాన్ని ప్రయాణించడానికి ఏ కన్నా సికు 24 నిమిషాల, ఏ కన్నా సికు 24 నిమిషాల తక్కువ సమయం పడితే, ఏ కన్నా సికు 24 నిమిషాల తక్కువ సమయం పడితే అదే దూరాన్ని ప్రయాణించడానికి బీకు ఎంత సమయం పడుతుంది, ఇది క్వశ్చన్. సో ఏబిసి వేగాల నిష్పత్తి వరుసగా 3:5:6. కొంత దూరాన్ని ప్రయాణించడానికి ఏ కన్నా సికు 24 నిమిషాల తక్కువ సమయం పడితే అదే దూరాన్ని ప్రయాణించడానికి బీకు ఎంత సమయం పడుతుంది. మీకు వేగాల నిష్పత్తి ఇచ్చిందమ్మా, వేగాల నిష్పత్తి తీసుకోండి. వేగాల నిష్పత్తి నుంచి దేనిలోకి వస్తారు, కాలాల నిష్పత్తిలోకి వచ్చేయండి. వేగాల నిష్పత్తి 3:5:6. మరి కాలాల నిష్పత్తి ఇది ఏంది, ఏబిసి వేగాల నిష్పత్తి, మనకు కాలాల నిష్పత్తి. ఓకే, తీసుకుంటే కాలాల నిష్పత్తి తీసుకోవాలి. సింపుల్గా ఇలా ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి ఏం లేదు, ఏది కావాలో అది పక్కకు పెట్టేయండి, మిగతాయి మల్టిప్లై చేయండి. మొదటి పదం కావాలంటే ఇది పక్కకు పెట్టేయండి, 5 6
30. రెండో పదం కావాలంటే ఇది పక్కకు పెట్టేయండి, మిగతాది 3 ఆర్ల 18. మూడో పదం కావాలంటే ఇది పక్కకు పెట్టేయండి, మిగతాది 3 5ల 15. రైట్, ఇది విలోమ నిష్పత్తి. సో క్యాన్సిల్ చేస్తే 3తో పోతుందమ్మా, 3 10ల 3 6ల 3 5ల. సో కాలాల నిష్పత్తి 10:6:5. కాలాల నిష్పత్తి ఏంది 10:6:5. ఇప్పుడు అసలు లెక్కలోకి రండి. మరి ఎవరికి ఎక్కువ టైం పడుతుంది? ఏ తక్కువ వేగం ఉంది కాబట్టి ఎక్కువ కాలం పడుతుంది, సికి ఎక్కువ వేగం ఉంది కాబట్టి తక్కువ కాలం పడుతుంది. ఇచ్చినటువంటి 24 నిమిషాలు ఏందయ్యా అంటే ఏ సికిలకు పట్టే కాలాల మధ్య భేదం. ఏ కన్నా సికు 24 నిమిషాల తక్కువ సమయం పడుతుంది కాబట్టి మరి భేదం ఎంత ఉందమ్మంటే 5 భాగాలు. సో 5 భాగాలకు 24 నిమిషాలు అయితే మీకు ప్రశ్న ఏంది, బీకు పట్టే సమయం ఎంత? 5 భాగాలకు 24 నిమిషాలు అయితే బీకు 6 భాగాలకు ఎంత? 5 భాగాలకు 24 అయితే 6 భాగాలకు ఎంత? సో 6/5 ఇంటూ 24. సో క్యాన్సల్ చేస్తే 5తో పోదు కాబట్టి ఇంటూ చేయండి, ఇంటూ చేసినాక కొట్టేయండి. 5 భాగాలకు 24 నిమిషాలు అయితే 6 భాగాలకు ఎంత? 6/5 ఇంటూ 24, 24 ఆర్ల 144, 144/5. 24 ఇంటూ 6 144. 5తో కొట్టేయనమ్మా, 5 రెంట్ల 10, 5 8ల 40.8, 28.8 నిమిషాలు, 28.8 మినిట్స్. సో ఇది మనకు ఎస్ ప్రపోర్షనల్ డి, ఎస్ ప్రపోర్షనల్ 1/t, డి ప్రపోర్షనల్ టీ, ఈ విధంగా మనం అనేకమైనటువంటి లెక్కలు చేసుకోవచ్చు. మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్ ప్రపోర్షనల్ డి తీసుకున్నాం, ఎస్ ప్రపోర్షనల్ 1/t తీసుకున్నాం. నెక్స్ట్ మనకు రైళ్ళు పడవలు ప్రవాహాల్లో డి ప్రపోర్షనల్ టీ అనే దాన్ని కవర్ చేసుకుంటా వెళ్ళిపోతాం. సో ఇది కాలము దూరానికి సంబంధించినటువంటి క్లాసులు. ఈ క్లాసులు మనం రెగ్యులర్గా క్లాసులు వీడియోల్లో రికార్డ్ చేయడం అనేది చాలా రిస్క్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే తెలంగాణలో లాక్డౌన్ ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లో లాక్డౌన్ అనేది చాలా సీరియస్గా ఉంది. సో కాబట్టి ఇక్కడికి ఫ్యాకల్టీ రావడము, ఇక్కడ వచ్చి అంటే రావడం పోవడం అనేది 6 నుంచి 10 గంటల వరకు అనుకుంటే మనకు వెళ్ళడానికి రావడానికి గంట టైం పోను 2 గంటలు మిగులుతుంది. ఈ 2 గంటల్లో ఫ్యాకల్టీలో వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పడము, ఈ రికార్డు చేయడము, ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్, చాలా రిస్కీ ప్రాసెస్. ఫుల్ డే ఉంటేనేమో మనకు క్లాసెస్ రికార్డ్ చేయడం, అప్లోడ్ చేయడం పెద్ద విషయం కాదు. బట్ సార్ వాళ్ళు లాక్డౌన్ లేని టైంలో రావాలి, అదే టైంలో మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి జస్ట్ ఏ ఫ్యాకల్టీని పిలిచినా మనకు 2 గంటల కంటే ఎక్కువ టైం కలిసి రావట్లేదు, 6 to 10 మధ్యలో. కాబట్టి చాలా రిస్క్ తీసుకొని ఈ వీడియోలు చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం. అందరూ కూడా ఓకే. మళ్ళీ ఇక్కడ పవర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పవర్ కట్ అవుతుంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో వర్షం పడుతుంది కాబట్టి పవర్ ఆఫ్ కావడం, ఇదంతా కొన్నిసార్లు వీడియోలు లేట్ అవుతాయి. కాబట్టి కాకపోతే రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకండి. క్లాసెస్ వస్తున్నాయి, ఈ క్లాసెస్ రెగ్యులర్గా వినండి. ఇంతకుముందు అయినటువంటి క్లాసెస్ నోట్స్లు బాగా చదువుకోండి. లాక్డౌన్ టైంలో అనవసరమైనటువంటి విషయాలకు పోయి బయటికి పోయి అనవసరమైనటువంటి నెత్తిమీదకి తెచ్చుకోకండి. సో సేఫ్గా ఉండండి, ఇంట్లో సేఫ్గా ఉండండి. ఇంతవరకు అయినటువంటి క్లాసెస్ అన్నీ రివిజన్ చేసుకోండి. ఎప్పుడైతే లాక్డౌన్ అనేది పక్కకు పెట్టేసి ఈ కరోనా వైరస్ అనేటువంటి సమస్య ఎప్పుడైతే ముగిసిపోతుందో అప్పుడు మళ్ళీ మెల్లగా నోటిఫికేషన్ల పరంపర మొదలవుతుంది. 1 by 1 అన్ని నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు చదవడానికి మీకు టైం ఉండదు. ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఎలాగూ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది 24 hours. ఆ టైమును వీలైనంత ప్రొడక్ట్గా ఉపయోగించుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మీరు చాలా రిస్క్ తీసుకొని మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. నేను ఇక్కడనే ఉంటున్నాను, నాకు ఇల్లు దగ్గర ఉంది కాబట్టి మిగతా ఫ్యాకల్టీ ఇక్కడ దాకా వచ్చిపోవాలంటే చాలా రిస్క్ అవుతుంది. సో ఆ మిగతా టైంలోనే మళ్ళీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ బయటికి వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి తెచ్చుకోవడం, ఇదంతా కూడా రిస్క్. సో ఇంత రిస్క్ తీసుకొని మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి వాటిని మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే మేము అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. సో కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.